పూర్తి ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే మా మేనేజింగ్ ఎడిటర్ చిదంబరం గారు అందిస్తారు. చిదంబరం చెప్పండి, పూర్తి బడ్జెట్ కి సంబంధించిన పూర్తి సారాంశం ఒకసారి. అయితే చాలా సింపుల్గా ఈసారి మాత్రము పేదరిక నిర్మూలనతో పాటు రైతులకు సంబంధించి వాళ్ళకు ఊరట కల్పించేలాగా ముఖ్యంగా చూస్తే మాత్రం పేద అలాగే మధ్యతరగతి కుటుంబాలకి ఎంతో కొంత ఆసరాగా నిలుస్తుంది ఈ ప్రభుత్వం అని చెప్పే విధంగా మాత్రం ఈ బడ్జెట్ని మనము ఇనిషియల్గా మనము నిర్వచించాల్సిన అవసరం అయితే మనకు కనిపిస్తుంది. అందులో ముఖ్యంగా చూస్తే ద పవర్ ఆఫ్ రైజింగ్ ఇండియన్ మిడిల్ క్లాస్ అనే ఒక నినాదంతో ఈసారి ప్రభుత్వం ముందుకెళ్తున్నాం. అందులో భాగంగానే 6 రంగాల్లో పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయబోతున్నామంటూ కూడా ఇప్పటికే ఏదైతే ప్రకటించారో ఆ ప్రకటనలో చాలా క్లియర్గా కనిపిస్తుంది. అందులో ముఖ్యంగా చూస్తే మాత్రం ఇప్పుడు తగ్గుతున్న యూజువల్లీ మనం ఎప్పుడు చూసినా సరే ఏంటంటే బడ్జెట్లో సామాన్యులకు అర్థం అవ్వాలంటే 2-3 పాయింట్స్ మనం ఖచ్చితంగా అక్కడ గుర్తు చేయాల్సి ఉంటుంది. ఒకటి ఏదైతే ఐటీ స్లాబ్స్కి సంబంధించిన విషయం పైన ఎక్కువ డిస్కషన్ జరుగుతుంటుంది. అందులో స్లాబ్స్ ఈసారి ఏమైనా మారాయా, ఆ స్లాబ్ల వల్ల మిడిల్ క్లాస్ వాళ్ళకి కానివ్వండి లేకపోతే అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏమైనా లాభం చెందే అవకాశం ఉందా అన్నది. అంతేకాకుండా ఈ ప్రభుత్వాలు ఎప్పుడు చూసినా సరే ఎక్కువ మందిని ఐటీ కట్టడానికి ప్రేరేపించేలాగా ప్రోత్సహించేలాగా ఈ స్లాబ్లో మార్పులు చేస్తుంటారు. ఆ మార్పులు చేసే క్రమంలో కొత్తగా ఐటీ పేయర్స్ రావడం కానివ్వండి, ఆల్రెడీ ఇప్పటికీ ఐటీ పే చేస్తున్న వాళ్ళకి ఎంతో కొంత లాభదాయకంగా ఉండాలనే విధంగా కూడా ఆలోచిస్తుంటారు. ఈసారి కూడా అదే ప్రయత్నం జరిగినట్టుగా మనం చూడాల్సిన పరిస్థితి మనకు అనిపిస్తుంది. ఎందుకంటే గతంలో 6 స్లాబ్లుగా ఉన్నదాన్ని ఇంకాస్త సరళీకరించి ఇంకొద్దిగా ఇంట్రెస్టింగ్గా మార్చే ప్రయత్నం అయితే ఖచ్చితంగా ఈసారి చేసినట్టుగా మనం చెప్పాల్సిన అవసరం మనకు కనిపిస్తుంది. అందులో ముఖ్యంగా చూస్తే మాత్రం 0 నుంచి అంటే దాదాపుగా 4 లక్షల పాటు ఇన్కమ్ ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు 0 స్లాబ్లోకి తీసుకొచ్చేసి కొత్తగా ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా ఎంకరేజ్ చేసే ప్రయత్నం చేసినట్టుగానే మనకు కనిపిస్తుంది. అంతేకాకుండా మరొక కీలకమైన అంశం చూస్తే కూడా ఏంటంటే ఏదైతే ఈ స్లాబ్ అంశాలను పెంచే క్రమంలో ఎక్కువ స్లాబ్ అంటే ఎక్కువ 20 లక్షలు పైగా వెళ్తే తప్ప 30% ఇది మన ఐటీ కట్టాల్సిన అవసరం లేకుండా ఈ స్లాబ్లో మార్పులు తీసుకురావడం కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేసేలాగానే కనిపిస్తున్నాయి. ఆ విధంగా చూస్తే మాత్రం ఖచ్చితంగా ఎంతో కొంత మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కానివ్వండి అలాగే అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ దీంట్లో హ్యాపీగా ఫీల్ అయ్యే అవకాశం మనకు కనిపిస్తుంది. ఇక చూస్తే 4 నుంచి 8 లక్షల వరకు ఎవరైతే ఇప్పటికే పన్ను ఆదాయ పరిమితిలో ఉన్నారో వాళ్ళు కేవలం 5% కట్టాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంటే 8 నుంచి 12 లక్షల పాటు ఉన్న వాళ్ళకి 10%, 12 నుంచి 16 లక్షలు ఇన్కమ్ లెవెల్స్లో ఉన్న వాళ్ళకి 15%, 16 నుంచి 20 లక్షల ఇన్కమ్ లెవెల్ వాళ్ళకి 20%, 20 నుంచి 24 లక్షలకి 25%, 24 లక్షల పైన ఉన్న వాళ్ళకి మాత్రం 30% ట్యాక్స్ కట్టేలాగా. అంటే ఇది చూస్తే మాత్రం ఖచ్చితంగా మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎంతో కొంత దోహదపడుతుంది అని ఇప్పటికే ఇనిషియల్ రెస్పాన్సెస్ అయితే మనకు వస్తున్నాయి. దీనితో మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కువ శాతం చూసేది ఏంటంటే ఏవి తగ్గుతున్నాయి, ఏ పరికరాల మీద ఎక్కువ వస్తుంది అనే విషయంలో చూస్తే మాత్రము నేను చెప్పినట్టుగా 6 రంగాల్లో సమూల మార్పులు చేసే క్రమంలో మొదటిది చూస్తే మాత్రం ఖచ్చితంగా ఈ మిడిల్ క్లాస్ సంబంధించిన వాళ్ళకి అలాగే రైతులకు కూడా సపోర్టివ్గా ఉండేలాగా ప్రయత్నం అయితే చేసినట్టుగా మనం చెప్పాల్సిన అవసరం అయితే మనకు కనిపిస్తుంది. అందులో ముఖ్యంగా చూస్తే మాత్రము మొదటిది ఈ పప్పు ధాన్యాలకు సంబంధించిన ఒక కీలకమైన ఇవాళ ప్రకటన మనకు కనిపించింది. అందులో ముఖ్యంగా చూస్తే మాత్రము 5 ఏళ్లలో వచ్చే 5 ఏళ్లలో ఇన్ఫ్రా రంగంతో పాటు మధ్యతరగతి కుటుంబ సభ్యులకి హెల్ప్ అయ్యేలాగా చూసిన నేపథ్యంలో అందులో ముఖ్యంగా చేస్తే పప్పు ధాన్యాల కోసం దాదాపుగా 6 సంవత్సరాలకు పాటు ఒక ప్రణాళికను రూపొందించడము, అంతేకాకుండా వలసలను అరికట్టడం గురించి కూడా ప్రధానితో పాటు ఈసారి ఎన్డీఏ ప్రభుత్వం కూడా దానిపైన కన్ఫర్మ్గా ఉంది. ఖచ్చితంగా దాన్ని అరికట్టాలనే ఉద్దేశంతో ఉన్నట్టుగా కూడా తను చెప్పిన నేపథ్యంలో మొదటిది PM ధన్ ధాన్య కృషి యోజన అనే ఒక పేరుతో ఒక కొత్త పథకాన్ని అనౌన్స్ చేశారు. దాన్ని మొదట్లో ఏదైతే ఉందో పైలట్ ప్రాజెక్ట్గా 10 జిల్లాల్లో నిర్వహించాలని కూడా నిర్ణయం తీసుకున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. దీని ద్వారా దాదాపుగా 17 కోట్ల మంది రైతులకి ప్రయోజనం కలగబోతోంది. తద్వారా ఏదైతే రైతులు ఉన్నారో వాళ్ళకి ప్రయోజనం కలిగే అవకాశం ఉందనే విధంగా కూడా చెప్పారు. అందులో 3 పప్పు ధాన్యాల్లో స్వయం సమృద్ధి గురించి కూడా అక్కడ మెన్షన్ చేసిన పరిస్థితుల్లో ముఖ్యంగా బీహార్లో మఖానా రైతుల కోసము స్పెషల్ బోర్డును ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో ఉన్నట్టుగా దానికి సంబంధించిన కార్యాచరణ మొదలు పెడుతున్నట్టుగా కూడా చెప్పడం. ఇక అధిక దిగుబడినిచ్చే ఏదైతే వంగడాలు ఉన్నాయో ఆ ధాన్యాల కోసం ప్రత్యేక ప్రణాళికను కూడా తీసుకురావాలని ఆలోచన చేసిన నేపథ్యంలో మనకు కనిపిస్తుంది. ఇక గ్లోబల్ ఎకనామిక్ గ్రోత్ను చూసుకుంటూ ప్రపంచ పరిణామాలు దెబ్బతీస్తున్న నేపథ్యంలో వికసిత్ భారత్లో 0 పేదరికమే మా టార్గెట్ అంటూ కూడా తను చెప్పిన నేపథ్యంలో ఖచ్చితంగా వికసిత్ భారత్, ఎందుకంటే మనం చూస్తున్నాం వికసిత్ భారత్ 2047కు సంబంధించి దానికి అనుగుణంగానే మొత్తము ముందుకు వెళ్తున్నాం. అందులో భాగంగానే ఈ బడ్జెట్లో కూడా దానికి సంబంధించిన ప్రస్తావన అలాగే దానికి సంబంధించిన ప్రణాళిక కూడా మనకు కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక మరొక కీలకమైన అంశం చూస్తే మాత్రం ఏదైతే మిగిలిన రంగాల్లో ఖచ్చితంగా ఏ బడ్జెట్ బయటకు వచ్చినా సరే రాష్ట్రాల నుంచి పెదవిరుపు అనేది ఖచ్చితంగా ఉంటుంది. తెలుగు రాష్ట్రాల నుంచి కోరికలు చాలా ఉన్నాయి, కానీ వాటిని ఎంతమాత్రం ముందుకు తీసుకెళ్తారనే నేపథ్యంలో మొదటగా మనం ఇది చూస్తే మాత్రము మరొక రంగము ఇన్ఫ్రా రంగానికి సంబంధించి కూడా వాళ్ళకి ప్రోత్సాహకాలు ఎక్కువ వచ్చేలా కూడా ఈసారి బడ్జెట్లో ప్రవేశపెట్టడంతో పాటు ఏదైతే హెల్త్ రంగానికి సంబంధించి కూడా, ఎందుకంటే క్యాన్సర్ పేషెంట్లకు సంబంధించిన మెడిసిన్ పైన కూడా GST తగ్గించడంతో పాటు దానిపైన సుంకాలను తగ్గించడం ద్వారా అక్కడ కూడా రేట్లు తగ్గే అవకాశం మనకు కనిపిస్తున్న నేపథ్యంలో మరొక కీలకమైన రంగం చూస్తే మాత్రం గ్రీన్ ఎనర్జీకి సంబంధించి కాన్సన్ట్రేట్ చేసినట్టుగా కూడా నిర్మలా సీతారామన్ చెప్పారు. అందులో భాగంగానే ఏవైతే EV వెహికల్స్ కానివ్వండి లేకపోతే EV వెహికల్స్లో వాడే బ్యాటరీలకు పైన కూడా సుంకాన్ని తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడం ద్వారా ఇప్పటికే దానికి సంబంధించి ఏదైతే రేట్లు ఉన్నాయో రేట్లు తగ్గే అవకాశం ఉంది. తద్వారా
రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించి కానివ్వండి, ఏదైతే ఈ న్యాచురల్ ఎనర్జీకి సంబంధించిన విషయంలో కూడా సక్సెస్ అయ్యే అవకాశం మనకు కనిపిస్తుంది. అందులో భాగంగానే అలాగే డీజిల్, పెట్రోల్ ఇలాంటి వాటిపైన భారాన్ని తగ్గించుకోవడం ద్వారా పన్ను భారాన్ని కూడా తగ్గించుకునే ప్రయత్నాన్ని చేస్తున్నారు. అంతేకాకుండా మనం చూస్తున్నాము దిగుమతి సుంకానికి సంబంధించినప్పుడు కానివ్వండి, దిగుమతులు ఎక్కువ మనకు క్రూడ్ ఆయిల్కి సంబంధించిన ఎలిమెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దాన్ని తగ్గించుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఇలా ఈవీ వెహికల్స్ని ప్రమోట్ చేయాలనే ఆలోచనలో కూడా కేంద్ర ప్రభుత్వం ఉంది. దానికి అనుగుణంగానే అక్కడ చేసినట్టుగా అయితే మనం విశ్లేషించాల్సిన అవసరం కనిపిస్తుంది. పద్మ. ఓకే చిదంబర్.